ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అందరికన్నా ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ టు ఎర్న్ మనీ విత్ ధనీ యాప్ అని చెప్పి చూస్తున్నారా? మీరు పర్ఫెక్ట్ వీడియోకి వచ్చారండి. ధనీ యాప్ యూస్ చేస్తూ మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ 300 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఇన్స్టాల్ చేసుకోగానే ఒక 50 రూపీస్ వస్తుంది. దీంతో మొబైల్ రీఛార్జ్ లేదా ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మీరు పే చేసుకోవచ్చు. ఈ విధంగా 300 రూపీస్ వస్తుంది కదా, ఇది డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ధనీ యాప్ అసలు ఏంటి, దీని ద్వారా మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి వేస్ ఉన్నాయి, వచ్చిన మనీని బ్యాంక్ అకౌంట్కి ఎలా విత్డ్రా చేసుకోవాలి, లైవ్ ప్రూఫ్, ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీకోసం ఇలాంటి మనీ మేకింగ్ వీడియోస్ తీసుకొస్తాను. మీరు ఎంత లైక్ చేస్తే అంత ఎక్కువ సపోర్టింగ్ గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏ ఒక చిన్న అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇది కంప్లీట్ ఫ్రీ అండి. ఈ విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ధనీ యాప్తో మనము ఇంట్లో నుండే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి. చాలా వేస్ అయితే ఉన్నాయి. ఇంకా యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చానండి. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ధనీ యాప్ మీలో చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఎవరికైతే తెలీదో ఫ్రెండ్స్, ఈ ధనీ యాప్ అనేది ఏంటంటే మనకి ఒక లోన్ యాప్ అండి. దీని ద్వారా ఏంటంటే వీళ్ళు లోన్ అయితే ఇస్తారు. ఇంతే కాకుండా దీని ద్వారా మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది థౌసండ్స్ ఆఫ్ రూపీస్ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో ఇనీషియల్గా ఏంటంటే మీరు ఇది వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే దాని తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుంది. దీని ద్వారా సింపుల్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటామండి. సో ఈ విధంగా వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుందండి. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ధనీ యాప్ ద్వారా మనం మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఈ విధంగా ధనీ యాప్తో ఏంటంటే మనం లోన్స్ తీసుకోవచ్చు. లోన్స్తో పాటు ఏంటంటే ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హోమ్, రివార్డ్స్, మై కార్డు, సర్వీసెస్, ప్రొఫైల్ అని చెప్పి ఈ రివార్డ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ధనీ క్యాష్ బ్యాలెన్స్ అని చెప్పి నాకైతే ఒక 12 రూపీస్ అయితే ఉంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉంటాయండి. ఈ గేమ్స్ ఆడినందుకు మనకు మనీ అయితే వస్తుంది. అండ్ ఆ మనీని మనం అయితే వేరియస్ వాటికి అయితే యూస్ చేసుకోవచ్చు. సో మొదటిగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్పిన్ ద వీల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ వీల్ ని స్పిన్ చేయాలంటే మినిమం ఒక 18 ఇయర్స్ అంతకన్నా అబోవ్ అయితే ఉండాలి. సో ఈ విధంగా అని చెప్తున్నారు. స్పిన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి, ఇప్పుడు స్పిన్ మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు అసలు ఇప్పుడు ఎంత వస్తుందో తెలుసుకుందాము. ఈ విధంగా మనకి వన్స్ ఇది ఆగిన దాని తర్వాత యువర్ రివార్డ్స్ విల్ షో అప్ హియర్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, వీడియోని కొంచెం మీరు ఎండ్ దాకా చూస్తే నేను మీకు ఇంకా ఎక్కువ వేస్ కూడా చెప్తాను, అంటే ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి. అండ్ నా సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా నేను మీకు అయితే చూపిస్తాను. సో ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు మనకి ఏంటంటే ఈ విధంగా ఇక్కడ అయితే స్పిన్ అయితే ఆగిందండి. దీనికి ఇప్పుడు మనకి ఎంత మనీ వస్తుందో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. నాకైతే ఇక్కడ ఒక 4 రూపీస్ రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్, యూ వన్ రియల్ క్యాష్ 4 రూపీస్, ధనీ క్యాష్ 4 అన్నారు. సో స్పిన్ డైలీ అని చెప్తున్నారు. సో నేను మళ్ళీ స్పిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, దీంతో పాటు ఏంటంటే ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా అయితే ఉంటాయి. బాస్కెట్ బాల్ అని చెప్పి ఈ విధంగా కొన్ని అయితే ఉంటాయి. మనకి నచ్చినవి మనం యూస్ చేస్తూ మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మనలో చాలా మంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. అదే గేమ్స్ ఇక్కడ ఆడితే మీకు మనీ వస్తుంది. ఆ మనీ దేనికి హెల్ప్ ఉందో కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఈ విధంగా ఇక్కడైతే మనం సెకండ్ టైం ఇదైతే స్పిన్ చేస్తున్నామండి. దీని తర్వాత నెక్స్ట్ మనం గేమ్స్ ఎలా ఆడాలో తెలుసుకుందాము. సో ఈ విధంగా ఇప్పుడు ఇది ఆగిపోయింది. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే చూడండి, మనకి ధనీ క్యాష్ ఒక 4 రూపీస్ వచ్చిందని చెప్పారు. సో ఈ విధంగా ఇందాక వీళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇక్కడ నార్మల్ క్యాష్ ఒక 4 రూపీస్ వచ్చిందండి. దీంతో పాటు ధనీ క్యాష్ ఒక 4 రూపీస్ వచ్చిందని చెప్పారు. సో ధనీ క్యాష్ ఏదైతే వచ్చిందో అంటే అది మనకి ఇక్కడ ధనీ క్యాష్ బ్యాలెన్స్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది 20 రూపీస్ అని చెప్పి. ఇందాక మనకి ధనీ రియల్ క్యాష్ అని చెప్పి ఒకటి వచ్చింది కదా 4 రూపీస్, అది డైరెక్ట్గా వ్యాట్లోకి వస్తుంది. ఇలా ఈ వ్యాట్లోకి వచ్చిన మనీని మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ కూడా పంపించుకోవచ్చు అండి. మీరు విన్నది కరెక్టే, అది ఎలా కూడా మీకు చెప్తాను. సో ఈ విధంగా రివర్స్లోకి వెళ్తున్నాను. ఈ విధంగా మీరు డైలీ దీన్ని స్పిన్ చేస్తే మీకు కొన్నిసార్లు రియల్ క్యాష్ వస్తుంది. రియల్ క్యాష్ వస్తే మనం బ్యాంక్ అకౌంట్ పంపించుకోవచ్చు, రీఛార్జ్లు చేసుకోవచ్చు, దేనికైనా యూస్ చేసుకోవచ్చు. మన ఎక్కువ మంది మనం రీఛార్జ్లు ఇవి చేసుకున్నా మనకు కొంచెం మనీ అనేది హ్యాండ్కి వస్తే అంటే బ్యాంక్ అకౌంట్కి వస్తే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా మీరు వీళ్ళంత వరకు ఏంటంటే ఎక్కువ స్పిన్స్ చేస్తున్నాండి. ఇందా చూసినట్టు రియల్ క్యాష్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను మీకు వీడియో కొంచెం స్లోగా చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది అండ్ మీరు ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఇక్కడ బాస్కెట్ బాల్ కనిపిస్తుందండి. దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. యూ విల్ గెట్ 6 బాస్కెట్ బాల్స్ అని చెప్తున్నారు. సో ధనీ బాస్కెట్ బాల్ స్టార్ట్ అని చెప్తున్నారు. సో సౌండ్ అయితే మ్యూట్ చేస్తున్నాను. యువర్ బెస్ట్ స్కోర్ 0 అని చెప్తున్నారు. ఓకే, సౌండ్ కూడా ఇక్కడ ఆపేద్దాం. సో స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే ఈ గేమ్ అనేది నాకు పెద్దగా తెలియదు. సో ఈ విధంగా స్వైప్ చేయమని చెప్తున్నారు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడైతే వేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే కొన్ని ఛాన్సెస్ అయితే వీళ్ళైతే ఇస్తారు. సో ఇక్కడ చూడండి బెస్ట్ స్కోర్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా మళ్ళీ నేనైతే వేసాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వేయడం ద్వారా ఏంటంటే మనకైతే ఎంతో కొంత అయితే వీళ్ళైతే రావడం జరుగుతుంది.
పోయింది. సో ఈ విధంగా ఇక్కడ చూడండి ఫెచ్చింగ్ యువర్ గేమ్ రిజల్ట్స్ అని చెప్తున్నారు, నాట్ ఏ విన్నింగ్ గేమ్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా దీనివల్ల మనకి పెద్ద స్కోర్ అయితే రాలేదని చెప్తున్నారు. ప్లే అగైన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు నచ్చిన సార్లు మీరు అయితే ఆడొచ్చండి. అండ్ అదేవిధంగా మీరు స్పిన్ ద బిల్ మీద క్లిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి. దీని ద్వారా మీరు ఎక్కువ ఎర్న్ చేయాలంటే అది ఎలా కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాము. సో ఇక్కడ చూడండి పాకెట్ ప్యాడ్ అని చెప్పి అయితే ఉందండి, ట్యాప్ టు గేమ్ అని చెప్తున్నారు. సో ఈ గేమ్ అనేది ప్యాక్ మ్యాన్, మీలో చాలా మంది వీడియో గేమ్స్ అయితే ఆడుంటారండి, మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది, ఇది పాత్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి నేను ప్రస్తుతానికి ఇదైతే సౌండ్ అయితే మ్యూట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనమైతే ఇదైతే పైకి కిందకు మనమైతే అనాలండి. ఇక్కడ చూడండి మనకి పైకి ఆప్షన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఇది మనకైతే తినేసింది. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మనం ఈ బాల్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ తిని మనం అయితే కవర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా నేను చూడండి ఇప్పుడు పైకి అన్నాను. సో ఈ విధంగా మీరైతే గేమ్ అయితే ఆడొచ్చు. సో ఈ విధంగా చూడండి నేను వీళ్ళని త్వరగా అయితే అన్ని కవర్ చేస్తున్నాను. మనకి ఏంటంటే పాయింట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే బ్లూ కలర్లో వస్తుంటాయి కదా, వాటిని తప్పించుకొని మనకి తిరుగుతూ ఉండాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ దొరికిపోయినట్టున్నాం. సో ఈ విధంగా మనకైతే ఇక్కడైతే ఉందండి. ఇక్కడ మనకి ఏదైతే ఫ్రూట్ ఉందో ఇవి కానీ తీసుకుంటే మనకి ఇంకా ఎక్కువ పాయింట్స్ కూడా అయితే వస్తాయి. సో మళ్ళీ అవుట్ అయితే అయ్యాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఒక 1290 అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఎక్కువ స్కోర్ కానీ చేశారనుకోండి ఇంకా ఎక్కువ మనీ అయితే వస్తుంది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ఈ విధంగా మనకి ధనీ క్యాష్ బ్యాలెన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ధనీ క్యాష్ బ్యాలెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి, ఒక 5-6 గేమ్లు ఇవన్నీ బాగున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ధనీ క్యాష్ బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో ఈ బ్యాలెన్స్ అనేది దీంట్లో మీరు ఒక 20% అనేది ఫార్మసీ బిల్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కొన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నా, కొన్ని రెన్యువల్స్ తీసుకున్నా దానికి కూడా మీరు అయితే పే చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇక్కడ ఈ ధనీ క్యాష్ బ్యాలెన్స్ లో మీరు ఒక 1000 రూపీస్ కానీ ఎర్న్ చేశారనుకోండి, దాంట్లో ఒక 10% అంటే ఒక 100 రూపీస్ అనేది ప్రతి మంత్ చివర మనకేంటంటే అది రియల్ క్యాష్గా కన్వర్ట్ చేస్తారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే మీరు దీని ద్వారా ఎన్ని ఎక్కువ గేమ్స్ ఆడతా ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత ఎక్కువ మనీ మీకు వస్తుంది. ఆ మనీలో 10% అనేది మీకు డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ వ్యాలెట్ కనిపిస్తుంది కదా, వ్యాలెట్ బ్యాలెన్స్ దాంట్లోకి అయితే యాడ్ చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఎక్కువ స్కోర్ చేస్తే మనకి రియల్ మనీ అయితే ఇస్తారండి. అంటే నాకు రియల్ క్యాష్ అని చెప్పి చూసాం కదా, అది వస్తుంది. దీంతో పాటు ధనీ క్యాష్ అయితే వస్తుంది. ధనీ క్యాష్ వస్తే మనము ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవడానికి వీటికైతే హెల్ప్ అవుతుంది. అదే మనకి రియల్ క్యాష్ కానీ వచ్చింది అనుకో ఈ విధంగా వ్యాలెట్లోకి, అది మనం బ్యాంక్ అకౌంట్ పంపించుకోవచ్చు. అది కూడా నేను మీకు ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చూడొచ్చు ఇక్కడ మనకి గేమ్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ ఏంటంటే మేము ఎక్కువ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నాము ధనీ అంటే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, ఇక్కడ 1000 రూపీస్ అంటే 100 రూపీస్ ఏంటి 100 రూపీస్ వస్తుందా అంటే 100 రూపీస్ అని కాదండి. మీరు ఇక్కడ 25,000 రూపీస్ కానీ ఎర్న్ చేసుకున్నారనుకోండి దానిలో 10% వస్తుంది. అదే 100 రూపీస్ కానీ ఎర్న్ చేస్తే దానిలో 10%. సో ఎంత ఎర్న్ చేసుకున్నా దానిలో ఒక 10% రియల్ క్యాష్గా కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ధనీ ద్వారా మనం ఎక్కువ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రెఫర్ అండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. వీడియో అనేది చాలా మంది ఓపిక్గా ఎండు దాకా చూస్తారు. ఆ ఎండు దాకా చూసిన ఒకరు ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళు థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తుంటారు. మిగిలిన వాళ్ళు సగంలోనే స్కిప్ చేసేస్తారు. వాళ్ళకి ఏంటి దీనివల్ల రాదని చెప్పి మళ్ళీ డిస్లైక్ చేసి కింద కమెంట్ చేస్తుండొచ్చు ఫ్రెండ్స్. మీరు కొంచెం ఓపిక్గా మీరు తిట్టినా కమెంట్ డిస్లైక్ చేసిన ప్రాబ్లం లేదు, కాకపోతే కొంచెం ఓపిక్గా ఎండు దాకా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏమేమి వేస్తున్నాయని చెప్పి. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ అయితే ఉందండి, రెఫర్ అండ్ ఎండ్ అని చెప్పి. సో ఈ విధంగా ఇక్కడ మనం రెఫర్ నౌ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి మనకి రెఫర్ నవ్ అని చెప్పి కనిపిస్తుందండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకైతే ఒక లింక్ అయితే ఉంటుందండి. ఈ లింక్ని అయితే మీరు కాపీ చేసుకోవాలి. అంటే వాట్సాప్లోనో లేదా మెయిల్లోనో మీరు ఇతరులకైతే షేర్ చేయొచ్చు. నేను మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఈ కార్డు కానీ షేర్ చేసామనుకోండి మనకైతే ఒక్కొక్క ఫ్రెండ్ నుండి 50 రూపీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఈ లింక్ మన ఇంట్లో ఏంటంటే ఒక 3 నుండి 4 మొబైల్ ఫోన్స్ అయితే ఉంటాయండి. ఈజీగా ఎవరింట్లో ఇప్పుడే ప్రతి ఒక్కరు యూస్ చేస్తుంటారు. సో ఈ విధంగా మీరు ఏంటంటే రెఫర్ నౌ మీద క్లిక్ చేసి మీరు షేర్ చేయొచ్చు. సో వేరే ఫోన్స్కి మనం షేర్ చేసి ఆ మొబైల్ నెంబర్ అండ్ అదేవిధంగా ఆ పర్సన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ ఏంటంటే మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే అక్కడ ఆ ఫోన్లో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకైతే మనీ వస్తుంది. ఆ మనీ అనేది మనకి ధనీ వ్యాలెట్లోకి అయితే వస్తుంది. దాన్ని మీరు బ్యాంక్ అకౌంట్ అయితే పంపించుకోవచ్చు. మీకు అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అండి, ఇక్కడ ధనీ వన్ ఫ్రీడమ్ అయితే ఉంది. సో ఈ విధంగా ఈ దీంట్లో కానీ అంటే మనం ఇతరులు కానీ షేర్ చేసి వాళ్ళు కానీ వన్ ఫ్రీడమ్ కార్డ్ అంటే వాళ్ళు కానీ అకౌంట్ కానీ క్రియేట్ చేసుకుంటే మనకి ఇక్కడ 300 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ విధంగా దీనికి 50 రూపీస్ కానీ వస్తే ఈ కార్డ్ యాక్టివేట్ చేస్తే దీనికి ఏంటంటే 300 రూపీస్ అయితే వస్తుంది. రెఫర్ నౌ మీద క్లిక్ చేసి మీరైతే రెఫర్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక్కసారి బ్యాక్ పై చూపిస్తానండి. ఈ విధంగా మనకి ఇక్కడ ఒక 4-5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏదో ఒక లింక్ ఇచ్చినా సరిపోతుంది. సో ఈ విధంగా మనము ఎవరికైతే మనము ఈ వీడియో అనేది షేర్ చేస్తామో అంటే మన రెఫర్ లింక్ ఎవరికైతే షేర్ చేస్తామో అంటే మన ఇంట్లోనే వేరే మొబైల్ ఉంటుంది, దాని ద్వారా మనము ఈ లింక్ అనేది వాట్సాప్లో లేదా ఆ లింక్ అనేది కాపీ చేసి మెయిల్లో పంపించి డైరెక్ట్గా దాంట్లో డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ చేస్తాము. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా కంప్లీట్ అయినందుకు మీకు 50 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఈ విధంగా ఏంటంటే ఇంకా మాకు 50 రూపీస్ కాదు మాకు 300 రూపీస్ ఇంకా మేము ఎక్కువ ఎర్న్ చేయాలనుకున్నా మేము వర్క్ చేస్తాము అని అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వన్ ఫ్రీడమ్ క్రెడిట్ అని చెప్పి ఒక కార్డ్ అయితే కనిపిస్తుందండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా నేనైతే ఆల్రెడీ అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు లిమిట్ అయితే చూపిస్తుంది, అది పక్కన పెట్టండి.
సో ఈ విధంగా ఇక్కడ మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీరు ఏంటంటే యాక్టివేట్ న్యూ డిజిటల్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. దీని తర్వాత ఒక పిన్ అనేది మీరు సెట్ చేసుకోండి అని చెప్పి అడుగుతున్నారు. సో పిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే ఒక పిన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకైతే ఒక ఓటీపీ కూడా అయితే వచ్చిందండి. కార్డ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేట్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇలా కానీ కార్డు కానీ వీళ్ళు కానీ యాక్సెప్ట్ చేశారనుకోండి ఇంకా ఎక్కువ మనీ మనకైతే వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ చూడండి యువర్ కార్డ్ హ్యాస్ బీన్ టర్న్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ. నేనైతే ప్రస్తుతానికి కార్డ్ అయితే ఆపేశాను. సో ఈ విధంగా ఏంటంటే అండి మనము ఇలా కార్డ్ కానీ క్రియేట్ చేసుకున్నారనుకోండి ఇంకా 300 రూపీస్ అంతకన్నా ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఇలాగ మనకి ఇక్కడ వన్ ఫ్రీడమ్ క్రియేట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే నాకు ఇక్కడ ఒక లిమిట్ అయితే చూపిస్తుందండి. ఇది ఎందుకు చూపిస్తుందంటే మనకు సంబంధించిన ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అంటే ఆధార్ నెంబర్ ఇస్తాము. దాని తర్వాత ఏంటంటే ఒక ఫోన్ నెంబరు ఆధార్ ఫోన్ నెంబర్తో లింక్ చేస్తుంటాము. దానికి ఓటీపీ వస్తుంది. ఈ విధంగా ఆ కార్డ్ నేనైతే ఎనేబుల్ చేసుకున్నాను. దానివల్ల కంపెనీ వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఒక 300 రూపీస్ వరకు అయితే ఇస్తారు. సో ఈ విధంగా గేమ్స్ ఆడితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీరు వీళ్ళంత వరకు ఎక్కువ మంది షేర్ చేస్తే మీకు ఒక్కొక్క పర్సన్ నుండి 50 రూపీస్ కూడా అయితే వస్తుందండి. అండ్ అదేవిధంగా వాళ్ళు కానీ ఇలా సూపర్ సేవర్ కార్డు ఇలాంటి కానీ యాక్టివేట్ చేశారనుకోండి. సో ప్రస్తుతానికి ఏంటంటే నేను ఈ కార్డ్ని అయితే యాక్టివేట్ చేశాను. ఇలా యాక్టివేట్ చేయడం వల్ల అంటే నేను ఎవరి దగ్గర అయితే డౌన్లోడ్ చేసుకున్నానో వాళ్ళకి 300 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ మీకు రెఫర్ అండ్ ఇన్ క్యాష్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ చూడండి మనకైతే ఎర్నింగ్స్ అని చెప్పి కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మీరు అయితే ఒకసారి ప్రోగ్రామ్లో కానీ వచ్చి ఇక్కడ రెఫర్ నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఇక్కడ ఎవరైతే ధని వన్ ఫ్రీడమ్ గారిని యాక్టివేట్ చేసుకుంటారో ఒక్కొక్క ఫ్రెండ్ నుండి మనకి 300 రూపీస్ వరకు కూడా వస్తుందని చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ కార్డ్ని మనకి యాక్సెప్ట్ చేసుకుంటే ఏం వస్తుందని మీరైతే అడగచ్చు. మీ కావాలంటే లోన్ తీసుకోవచ్చు అండి. మీ కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. సో ఈ విధంగా మీకు అర్థమైంది కదా. గేమ్స్ ఆడితే ఎర్న్ చేసుకుంటాము, రెఫర్ చేసి ఎర్న్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మన ధని క్యాష్ వచ్చిన 10% మనకి డైరెక్ట్గా వ్యాట్లో కన్వర్ట్ అవుతుంది. సో వ్యాట్కి విత్డ్రా చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుండి మీరు విత్డ్రా చేయలేరు. ఇక్కడ నుండి కేవలం దీంట్లో మీరు మనీ అయితే యాడ్ చేసుకోగలుగుతారు. అయితే వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేయాలి అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదండి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ విధంగా నేనైతే ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేశాను. మీకు ఇనిషియల్గా ఈ విధంగా అయితే ఉండదండి. ఇనిషియల్గా ఏంటంటే ఒక కార్డ్ ఏదైనా కార్డుకి మీరు అయితే అప్లై చేసుకోండి అని చెప్తారు. అంటే ఇక్కడ ఇందాక నేను మీకు ఒక ధని ఫ్రీడమ్ అని చెప్పి ఒక కార్డు చూపించాను కదా. సో ఆ కార్డు అలాంటి దానికి అప్లై చేయమంటారు. నేను ఆల్రెడీ అప్లై చేశాను. సో దాని తర్వాత ఏంటంటే మీరు ఈ విధంగా మీకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ యాడ్ చేసి యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత వితిన్ 30 మినిట్స్ అంటే 30 మినిట్స్ తర్వాత మీరైతే బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే మన అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి ఒక 30 నిమిషాలు అయితే పడుతుందండి. అంటే ₹1 అయితే పంపిస్తారు వాళ్ళు కన్ఫర్మేషన్కి. అంటే ధని యాప్ వాళ్ళు మన బ్యాంక్ ₹1 పంపించి కన్ఫర్మేషన్ చేసుకుంటారు. మనీ కానీ సక్సెస్ఫుల్గా రిసీవ్ కానీ అయిపోయింది అనుకోండి. అంటే 30 మినిట్స్ ఏంటంటే బెనిఫిషియరీ సక్సెస్ అవ్వడానికి అయితే చూపిస్తారు. సో వన్స్ 30 మినిట్స్ అయిన దాని తర్వాత ఏంటంటే డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ వ్యాలెట్లోకి ఎంత అమౌంట్ వస్తుందో ట్రాన్స్ఫర్ టు మనీ మీద క్లిక్ చేసి సో ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏంటంటే మాక్సిమం 25,000 రూపీస్ వరకు మీరు పర్ డేకి అయితే బ్యాంక్ అకౌంట్ పంపించుకోవచ్చు. కాబట్టి ఒకేసారి 25,000 పంపించలేరు. మాక్సిమం ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి మీరు 5,000 రూపీస్ వరకే పంపించవచ్చు. సో ఈ విధంగా నేను ఏంటంటే ఆల్రెడీ కొంత అమౌంట్ అయితే పంపించేసానండి బ్యాంక్ అకౌంట్కి. సో నేను మీకు అదంతా అయితే చూపిస్తాను. సో దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ నేనేంటంటే ఒక 350 రూపీస్ అనేది నా బ్యాంక్ అకౌంట్కి పంపించడం జరిగిందండి. సో ఈ విధంగా ఏంటంటే మనం విత్డ్రా పెట్టిన ఒక 4 to 5 అవర్స్ లోపల మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తుంది. కొన్నిసార్లు 10-15 మినిట్స్ లోపల వచ్చేస్తుంది బ్యాంక్కి, లేదా ఒక 4 to 5 అవర్స్ మాక్సిమం అయితే వస్తుందండి. సో ఈ విధంగా మీరు కానీ హాలిడేస్లో కనిపెడితే నెక్స్ట్ వర్కింగ్ డేలో అయితే వస్తుంది. అదే నార్మల్ డేలో కనిపెడితే మనకు అదే రోజు అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా 100% మీరు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేను మీకు ప్రూఫ్ కూడా చూపించానండి. యాప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నామా, రెఫర్ చేస్తూ ఎర్న్ చేసుకున్నామా, టాస్క్లు కంప్లీట్ చేస్తే ఎర్న్ చేసుకుంటున్నామా. సో ఈ విధంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా కార్డ్ని యాక్టివేట్ చేస్తే ఇంకా 300 రూపీస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా ఒక 10 మందికి చేసుకున్న ఈజీగా మీరు ఒక 3,000 రూపీస్ ఇంకా ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చండి. అండ్ చాలా మంది lakhs of రూపీస్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు కూడా అయితే ఉన్నారు. సో ఇంతేనండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.